హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లోని ఇంపార్టెంట్ అయిన అర్థమెటిక్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసుకోబోతున్నామండి. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న కామన్ డౌట్ ఏంటి అంటే, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు అర్థమెటిక్ రాదు, మాకు అర్థమెటిక్ అంటే భయం ఏంటి అంటారు. నేను చెప్పిన ఈ థియరీ ఫాలో అయితే మీకు అర్థమెటిక్లోని మంచి మార్క్స్ వస్తాయండి. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. అండ్ అదేవిధంగా అర్థమెటిక్ అంటే ఇంత ఈజీనా అని మీరే చెప్తారు. అయితే మనకి అర్థమెటిక్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే ఈ సంఖ్యా వ్యవస్థ అండి. ఈ సంఖ్యా వ్యవస్థలోని ఈ టాపిక్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలండి. చాలామంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ పర్సంటేజ్ చేస్తారు, లేదు అంటే టైమ్ అండ్ వర్క్ చేస్తారు, లేదంటే రేషన్ ప్రపోర్షన్ చేస్తారు, లేదంటే షార్ట్ కట్స్ మొదలు పెడతారండి. అదైతే మాత్రం కాదు. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బిగినర్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంఖ్యా వ్యవస్థలోని ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఏ కోచింగ్లో కూడా ఫస్ట్ అయితే మాత్రం ఇవి నేర్పరు. అర్థమవుతుందా? కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇది నేర్చుకున్న తర్వాతే మిగతా ఏ టాపిక్ అయినా సరే మొదలు పెట్టాలండి మీరు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లోని బేసిక్స్ అన్నీ మీకు తెలుస్తాయండి. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను చెప్పే థియరీ ఏంటి అంటే మనకి 1 నుండి 10 వరకు అంకెలు నేర్చుకున్నట్లయితే ఓకేనా, ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 1 నుండి 10 అంకెలు నేర్చుకున్నట్లయితే మీకు నెంబర్స్లోని ఎంత పెద్ద డిజిట్, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఒక 55 ఉందండి. ఓకేనా, ఈ 55 ఉంది. ఈ 55 రాయాలి అంటే ముందు 5 రాయడం తెలియాలి కదా మనకి. ఓకేనా, అదేవిధంగా మనకి 99 ఉంది. ఈ 99 రాయాలి అంటే ముందు 9 రాయడం తెలియాలి కదా. అదేవిధంగా మనకి 546 ఉంది. సో ఈ 546 ఈ నెంబర్ రాయాలని అంటే మనకి 4 రాయడం తెలియాలి, 5 రాయడం తెలియాలి, 6 రాయడం తెలియాలి. అలాగే అర్థమెటిక్లోని ఏ చాప్టర్ చెయ్యాలన్నా సరే అదంతా కూడా ఈ నెంబర్ సిస్టమ్లోని అన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? మీకు అర్థమెటిక్లో మిగతా చాప్టర్లన్నీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఈ నెంబర్ సిస్టమ్. ప్రతి చాప్టర్ ప్రతి బిట్టు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పోటీ పరీక్షలోని ఈ నెంబర్ సిస్టమ్ నుండి మనకి 20% మార్క్స్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? మిగతా అన్ని టాపిక్స్ కూడా ఈ 10 చాప్టర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ నెంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా చేసినట్లయితే మీరు ఏ టాపిక్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారండి. మీకు మ్యాథ్స్ అంటే భయం ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ నెంబర్ సిస్టమ్ ఎవ్వరు కూడా మొదలు పెట్టకుండా డైరెక్ట్గా మిగతా వాటికి వెళ్ళిపోతారండి. ఎగ్జాంపుల్ మనకి టైమ్ అండ్ వర్క్లోని ఒక ప్రాబ్లం తీసుకోండి. ఏంటి, ఏ ఒక పని 20 రోజులు చేస్తాడు, బి ఒక పని 30 రోజులు చేస్తారు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక పని ఎన్ని రోజులు చేస్తారు అని అంటాడండి. ఓకేనా, ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక పని ఎన్ని రోజులు చేస్తారు అంటే 20 రోజులు, అంటే ఒక రోజులో చేసిన పని 1/20. అదేవిధంగా బి ఒక రోజులోని చేసే పని 1/30. ఈ రెండు కలిపితే ఎలా కలుపుతారని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 2 ఫ్రాక్షన్స్ని ఎలా కలపాలి అనేది మీకు తెలియడం రాకపోతే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు మీరు? సో ఈ ఫ్రాక్షన్స్ని ఎలా కలపాలి, ఎలా మల్టిపుల్ చేయాలి అనేది మనకి ఇదిగో ఈ భిన్నాల టాపిక్లోని పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ 20కి 30కి మధ్యన ఎల్సిఎం కట్టాలండి. ఇప్పుడు ఒక 20కి 30కి మధ్యన ఎల్సిఎం ఎంత వస్తుందండి అంటే మనకి 60 వస్తుందండి. ఓకేనా, సో ఎల్సిఎం ఎలా కట్టాలో మీకు తెలియలేనప్పుడు మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఈ ఎలా కట్టాలి అనేది మనకి ఇదిగో గసాగు గసాబులని వస్తాయండి. ఓకేనా, సో ఇలాగ ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఇంటర్లింకింగ్గా ఇవన్నీ టాపిక్స్ లింకప్ అయి ఉంటాయండి. సో ఇవన్నీ టాపిక్స్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్లు అయితే అప్పుడు మీరు మిగతా టాపిక్స్ని ఈజీగా చేయగలుగుతారు. ఏ కోచింగ్లోని ఎవ్వరు కూడా మీకు ఇదైతే మాత్రం చెప్పారండి 90%. అయితే మనకి ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, నెంబర్ సిస్టంలోని ఈ పార్ట్లన్నీ నేర్చుకున్నామండి. ఓకేనా, లేట్ అయినా పర్వాలేదు, ఒక నెల రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు, ఫస్ట్ అయితే మాత్రం ఇవన్నీ కంప్లీట్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకి ఈ కోర్సులోని 20% మనకి మార్క్స్ అయితే మాత్రం దీని నుండే ఇస్తారండి అర్థమెటిక్లోని. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదిగో శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్రవడ్డీ, డిస్కౌంట్లు అండి. ఓకేనా, ఇది ఒక మాడ్యూల్. ఓకేనా, టోటల్గా మనం 5 మాడ్యూల్స్గా మనం డివైడ్ చేస్తామండి. అందులో ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్, థర్డ్ మాడ్యూల్, ఫోర్త్ మాడ్యూల్, ఫిఫ్త్ మాడ్యూల్. ఓకేనా, ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించింది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ సిస్టమ్ ఇది ఒక మాడ్యూల్, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే శాతాలు. ఈ మాడ్యూల్ నుండి మనకి 30% ఆఫ్ మార్క్స్ ఈ మాడ్యూల్ నుండి ఇస్తారండి. ఓకేనా, మీరు పర్ఫెక్ట్గా శాతాలు నేర్చుకున్నట్లయితే లాభ నష్టాలు శాతాలో వన్ ఆఫ్ ది పార్ట్. అండ్ అదేవిధంగా బారు వడ్డీ, చక్రవడ్డీ, డిస్కౌంట్లు ఇవన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయండి. ఓకేనా, అంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే శాతాలు బాగా నేర్చుకోవాలండి. ఓకేనా, అండ్ అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నిష్పత్తి, అనుపాతం అండ్ భాగస్వామ్యం, వయసులు, మిశ్రమాలు. మాడ్యూల్ నుండి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే
అప్ టు 25% మార్క్స్ అయితే మాత్రం ఈ మాడ్యూల్ నుండి వస్తాయి. ఓకేనా? అయితే ఇక్కడ నిష్పత్తి అనుపాతం బాగా నేర్చుకున్నట్లయితే భాగస్వామ్యం, వయస్సులు, మిశ్రమాలు ఇదైతే మాత్రం ఈజీగా చేస్తారండి. ఓకేనా? అండ్ అదే విధంగా నెక్స్ట్ మాడ్యూల్ ఏం చేస్తానంటే కాలం, పని, పైపులు, తొట్టెలు, కాలము, దూరం, రైళ్లు, పడవలు, ప్రవాహాలు. వీటి నుండి ఎంత మార్క్స్ వస్తాయనంటే మనకి 15% మార్క్స్ అయితే మాత్రం ఈ మాడ్యూల్ నుండి రావడం జరుగుతుందండి. ఓకేనా? అయితే ఇందులో మీరు కాలము, పని ఈజీగా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ పైపులు, తొట్టెలు, కాలము, దూరం, రైళ్లు, పడవలు, ప్రవాహాలు ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఉంటాయండి. ఓకేనా? అండ్ అదే విధంగా ఇది సెపరేట్ బ్లాక్ అండి. ఓకేనా? అదేంటి అంటే వైశాల్యాలు, ఘనపరిమాణం, మెన్సురేషన్ అండి. ఓకేనా? ఈ మెన్సురేషన్ మనకి 10% ఆఫ్ మార్క్స్ అయితే మాత్రం ఈ మెన్సురేషన్ ఈ రెండు టాపిక్స్ నుండి అయితే మాత్రం రావడం జరుగుతుందండి. అయితే మీరు ఇవన్నీ చెయ్యాలి అనేసనంటే మీరు ఇవి మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. ఎందుకు అనేసనంటే ఒక్క విషయం గమనించండి. ఇందులో ఏ ప్రాబ్లమ్ అయినా సరే, వీటిలో ఏ టాపిక్‌లోని ఏ ప్రాబ్లమ్ అయినా సరే భిన్నాలు, ఎల్‌సీఎం అండ్ సింప్లిఫికేషన్ ఈ మూడిట్ల మీదే డిపెండ్ అయ్యి ఉంటదండి. అర్థమవుతుందా? ఇందులో ఏ ప్రాబ్లమ్ అయినా తీసుకోండి. ఈ 3 లేకుండా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అవ్వదు. ఇక్కడ ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే ఇవన్నీ ఈజీగా వస్తాయి. అయితే ఇవన్నీ నేర్చుకుంటే ఇది మీరు చేయలేరు. అయితే బయట మనకి ఏ విధంగా నేర్చుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేర్పుతున్నారండి. ఇవి కాదు మనకు నేర్పించాల్సింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇవి. ఓకేనా? మనకి సంఖ్యా వ్యవస్థ, బాజనీయ సూత్రాలు, కసాగు, కసాబా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలండి. అండ్ అదే విధంగా భిన్నాలు, దశాంశాలు, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, కరణలు, ఘాతాంకాలు, సూక్ష్మీకరణ, సరాసరి. ఈ వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు మీకు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నట్లయితే రీజనింగ్‌లోని 40% మార్క్స్ ఈజీగా చేస్తారండి. సో, ఈ నంబర్ సిస్టమ్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టాల్సిందంతా నంబర్ సిస్టమ్ మీద ఫోకస్ పెట్టాలి. మీరు నెల రోజులు టైం తీసుకున్న, 2 నెలలు టైం తీసుకొని ముందు ఈ బ్లాక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా దేనికైనా వెళ్ళండి. మరి మీరు చెప్పిందంతా అర్థమైంది. ఎక్కడ నేర్చుకోవాలండి ఇది అనేసనంటే మీరు కోచింగ్‌కి వెళ్ళలేని వాళ్ళైతే అండ్ మనీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళైతే మీరు మన ఛానల్‌లోని ప్లే లిస్ట్‌లోని ఓపెన్ చేస్తే ఇక్కడ చెప్పిన ప్రతి టాపిక్స్ మీద కూడా క్లాసెస్ ఉన్నాయండి. ఫ్రీగా నేర్చుకోండి. ఓకేనా? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అయితే మాత్రం మరీ క్లియర్‌గా గ్రౌండ్ లెవెల్‌లో చెప్పడం జరిగిందండి. ఓకేనా? బేస్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకి. అండ్ ప్రతి ప్రాబ్లమ్ కూడా బేసిక్ మెథడ్ ద్వారా ఎలా చేస్తాం, కాన్సెప్ట్‌గా ఎలా చేస్తాం, షార్ట్‌కట్‌గా ఎలా చేస్తాం. ఇలా ప్రతి ప్రాబ్లమ్ కూడా 3 రకాలుగా ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా ఆలోచించాలి అనేది ప్రతీది కూడా మీకైతే మాత్రం క్లాస్ అయితే మాత్రం చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇవే టాపిక్స్ మీద అడ్వాన్స్ లెవెల్‌లో క్వెషన్స్ ఏ విధంగా అడుగుతారు, వాటిని ఏ విధంగా సింపుల్‌గా చేయాలనేది క్లాసెస్ కూడా చేస్తానండి. అది కూడా ఫ్రీగా. మీకు ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లోని ప్లే లిస్ట్‌లోని ప్రతి క్లాసు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంది. అందరూ ఫ్రీగా నేర్చుకోండి. అండ్ ఈ ప్రతి క్లాస్ యొక్క క్లాస్ నోట్స్ పీడీఎఫ్ రూపంలో తయారు చేసి అండ్ మన వాట్సాప్ గ్రూప్‌లోని అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లోని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీరైతే మాత్రం కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లోని లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లోని జాయిన్ అవ్వండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.